ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రధానమంత్రి అయినటువంటి అమిత్ షా సాక్షాత్తు రాజ్యసభలో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ను అవమానం చేశాడు. రాజ్యాంగంలో ఆయన రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అధినేతనే ఇన్సల్ట్ చేయడం మీరు చూశారు. అప్పుడు రాజ్యాంగాన్ని అవమానం చేశారు. ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నాడు. ఎవరు? మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే ఏదైతే అయోధ్యలో శిరస్థాయి నాడు ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి! అక్కడ షహీద్ భగత్ సింగ్ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్. అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయన ఏం తప్పు మాట్లాడిండు? రాజ్యాంగాన్ని అవమానం చేస్తారా అని అడిగిండు. భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారా అని అడిగిండు. తప్పే ఉన్నది? మీరేమన్నారు మొన్నటి వరకు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు. దీని మీద ఎందుకు మాట్లాడారు? మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడాడు? జరిగింది ఏదో పార్లమెంట్లో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బదులు దాని గురించి మీరు మాట్లాడరు. ఆఖరికి స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంతమంది జైల్లోకి పోయారండి. షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా.